మనం ఓపెన్ గా మాట్లాడు. Dedication and spirit of service, expressing unending devotion and faith in our motherland, and we pledge to establish the universal philosophy of service and fellowship for the sake of the world's peace. And chartered governor of this district 105 and now international chair ICC like M Vishweshwarao garu, and my team this year, my team the first vice district governor LIS Maheshwarao garu, and second vice district governor for the year 25-26 LI Kashi Vishnath garu, and my district cabinet secretary Srinivas garu, district cabinet treasurer Chandana madam, and ZCs RCs రెండు జరిగాయండి. మళ్ళీ ఈ మంత్లో ఫస్ట్ వీక్లో ఎప్పుడో పెడతాము. బాగా నాకు ఎంత చేశారు, నాకన్నా ఎక్కువ చేయమని వారికి చెప్తున్నాను. అంటే గౌరవం వారిని ఎక్కువ చేయమని కాదు, వారికి ఎక్కువ గౌరవం చేస్తే ఇంకా బాగా ముందుకు తీసుకెళ్తారు. నాకన్నా కొంచెం డైనమిక్ ఎక్కువ, నేను కొద్దిగా స్లో అనుకుంటున్నాను. అంచేత మీరందరూ కోఆపరేట్ చేస్తే నాకు చేసినట్టుగా నాకన్నా ఎక్కువ చేసి వారిని ఈ సంవత్సరం కూడా మనం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. నమస్కారం. కూడా జరిగింది డిస్ట్రిక్ట్ బడ్జెట్ అకౌంట్స్ బడ్జెట్. అలాగే తర్వాత లాస్ట్ ఇయర్ మన డిస్ట్రిక్ట్ ప్రెస్టీజియస్గా మన మహేశ్వరరావు గారు ట్రస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉన్న మహేష్ గారు ఆధ్వర్యంలో సైన్స్ క్విజ్ జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఇది కంటిన్యూ చేయాలని అనుకుంటూ లాస్ట్ ఇయర్ ఆయన ఇనిషియేట్ చేసుకున్న సైన్స్ క్విజ్కి ఫండ్స్ని అలొకేట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆండరీ కమిటీలో లాస్ట్ ఇయర్ ఎక్స్పెన్సెస్ని డిస్ట్రిక్ట్ నుంచి బేర్ చేసాము. దట్ చెక్ వాజ్ పేడ్ టు హిమ్. అండ్ మెల్లో ఈ క్యాబినెట్ మీటింగ్స్ ఎప్పటికప్పుడు టైమ్లీ అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ అన్నిటినీ టైం ప్రకారం టైం షెడ్యూల్ ప్రకారం ఫాలో అవుతామని కూడా ఆ రోజు డెసిషన్ తీసుకుంది. దట్ వీఆర్ ఫాలోయింగ్ ఆల్రెడీ. దిస్ ఇస్ ద ఫస్ట్ క్యాబినెట్. జనరల్లీ ఫస్ట్ క్యాబినెట్ వెళ్ళి ఇంకా జూన్లో పెట్టాలి. మనం అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. అట్ ది సేమ్ టైం మే నెలలో మనం పిఎస్టీ స్కూలింగ్ జెడ్సీ స్కూలింగ్ కూడా పెట్టడం జరిగింది టైంలోను. తర్వాత సెకండ్ హానరీ కమిటీ కూడా అప్పుడు పెట్టడం, మళ్ళీ సెకండ్ మంత్ పెట్టాలనుకున్నాం. దట్ ఆల్సో ఇంప్లిమెంటెడ్. అలాగే న్యూ క్లబ్స్ గురించి కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లబ్స్ కొంచెం ఎక్స్టెన్షన్ గురించి ఆలోచించడం, అలాగే మన లీడర్స్గా ఉన్న పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అందరి సహకారంతో కూడా ఇంకా ఈ 105ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి, మోర్ క్లబ్స్ని ఎక్స్టెండ్ చేయాలన్న డెసిషన్ కూడా ఫస్ట్ ఆండరీ కమిటీ మీటింగ్లో తీసుకోవడం జరిగింది. ఎస్ఎల్ఎఫ్, ఎల్ఎంఎఫ్, పిఎస్ఎల్ఎఫ్ కూడా అవ్వచ్చండి. ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ అయితే మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు కానీ నాకు కానీ కాంటాక్ట్ చేయాలి. థ్యాంక్ యూ కన్నడ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. Past international president and founder BC Bhagavan గారికి తొలి బ్రాంచ్లు మొత్తం మేనేజ్ చేస్తున్నారు. ఆ తర్వాత మేము ఏప్రిల్ 26 ఆ తర్వాత పాలిటెక్నిక్ అక్కడ మందం మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నటువంటి వృద్ధులు ఒక 15 మంది ఉన్నారు. అక్కడ సభ్యుల సంఖ్య 40 మంది అండి. అందులో ఒక 10-12 మంది మందం మీద నుంచి లేవలేని పరిస్థితి ఉన్నారు. వాళ్ళకి మేము డైపర్లు ఇవ్వడం జరిగిందండి. అలాగే భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బట్టర్మిల్క్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామండి కంటిన్యూగా. హెల్తీ వాటర్ అసోసియేషన్ ఒక అసోసియేషన్ మాకు అక్కడ ఉందండి. వాళ్ళతో కలిసి మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటాం. అయితే ఏదైతే సభ్యత్వం ఇది ప్రస్తుతం వచ్చింది కాబట్టి అది కూడా మీకు తెలియపరచాలి. ఒకసారి మేము గత ఏడాది నేను సెక్రటరీగా పనిచేసానండి ఆ క్లబ్లో. మా హెల్తీ వాటర్ అసోసియేషన్ కార్యవర్గం, అలాగే మా డీసీలు, మా మురళీ గారు క్యాబినెట్ సెక్రటరీ లాస్ట్ ఇయర్ ఆయన, మేము అందరం కలిసి, మా పట్నాయక్ గారు అందరం కలిసి ఒక టార్గెట్ పెట్టుకున్నాం క్లబ్ సభ్యత్వం గురించి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం దగ్గర వరకు వెళ్ళి ఆగిపోయాం. అయినా మేము బాధపడలేదు. ఈ సంవత్సరానికి వచ్చేసరికి
లేడీ సెంటిమెంట్ వచ్చింది. లేడీ గవర్నర్ ఒక లేడీ క్లబ్ ఇవ్వాలి అని ప్రతిపాదన రాగానే మేము ఏం చేసామంటే, మేము అవార్డుల గురించి కానీ రివార్డుల గురించి కానీ లేదంటే మార్కుల గురించి కానీ మేము చూడలేదు. మన దగ్గర ఉన్న లేడీస్ని వాళ్ళకి ఇచ్చేద్దాం అని మేము అందరము సభ్యులందరం కార్యవర్గాలు రెండు మాట్లాడుకొని మేము త్యాగం చేసామండి. క్లబ్ ఇచ్చాం మేడం గారికి. మాకు సంఖ్య తగ్గిపోయిందని కానీ మాకు అవార్డు రాదని కానీ రివార్డులు లేవని కానీ మేము బాధపడము. ఎందుకంటే మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈ రోజుకి 30 మంది సభ్యులు నాకు ఇచ్చాం. మా 95లో మేము 25లో ఉన్నాం. వెనకబడినట్టుగా కానీ మేమేం బాధపడట్లేదు. మాకు అవార్డు గురించి కానీ రివార్డు గురించి కానీ మాకేం లేదు. ఇంకా మాకు గోల్డ్ టైం ఉంది. మేము సభ్యత్వం చేసుకుంటాం. మీకు కట్టవలసిన అనా పైసలతో రూపాయి కూడా బ్యాలెన్స్ ఉంచుకొని మీకు కట్టేస్తాం. కట్టేసి మేము ఉన్నామని నిరూపించుకుంటాం. ఇంకో విషయం అండి, మేము లేడీ క్లబ్ కూడా ఇచ్చింది 400 రూపాయల మెంబర్షిప్ అండి. 3 సపోర్టర్స్ మాకు 100 పే చేస్తున్నారు. అంటే మేము సభ్యత్వం 700 మేము పెట్టుకున్నాం లేడీస్ క్లబ్కి. రాజేశ్వరరావు గారు 100 రూపాయలు ఇస్తున్నారు, విజయప్రసాద్ గారు 100 రూపాయలు సపోర్ట్ చేస్తున్నారు, అలాగే మురళీ గారు 100 రూపాయలు సపోర్ట్ చేస్తున్నారు. మా మెయిన్ క్లబ్ మాత్రం 1000 రూపీస్ తీసుకుంటాను. మాకు సరిపో మేము కలెక్ట్ చేసేది ఈ ఇంటర్నేషనల్కి డిస్ట్రిక్ట్కే కట్టేస్తున్నాం అండి. మీరు లెక్కేసుకోండి కావాలంటే. మేము ఏదైనా కార్యక్రమం చేయాలంటే డొనేషన్ వేసుకొని మేము కార్యక్రమం చేస్తున్నాం. తప్పించి మేము మెంబర్షిప్ రూపాయలు కూడా మాకు ఉండట్లేదు. మీరు ఆలోచించండి, 700 కలెక్ట్ చేస్తున్నాం, 550 ఇక్కడ కట్టేస్తున్నాం. 2 దగ్గరలో మాకు 150 మిగులుతాం. 150 ఏం కార్యక్రమం చేస్తామండి? కానీ మేమేం బాధపడలేదు. మేము చేయవలసిన కార్యక్రమం మేము చేసుకుంటున్నాం. ఎందుకంటే మా దగ్గర మా హెల్దీ వాటర్ అసోసియేషన్లో కానీ లేదంటే మా ఎలియన్స్ క్లబ్లో కానీ కార్యక్రమానికి పిలిపిస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు గోల్డ్ మంది ఉన్నారండి. అదొకటి మాకు ప్లస్ అది. అందువల్ల మేము కార్యక్రమం చేసుకెళ్ళగలుగుతున్నాం. ఏ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాం. మరి ఇదండి నేను చెప్పవలసింది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. లక్ష్మణ గారితో మాట్లాడిపించిన విషయం ఏంటంటే, మాకు కూడా కొత్త కనుక ఎలాగా నేను మా మనసులో వరి అవుతున్నా, మీకు నెంబర్ తగ్గిపోయింది ఎట్లాగని. కానీ ఇప్పుడు రాజు గారు చెప్పిన దాంట్లో సో మీకు మీ ఇది అలాగే ఇంటాక్ట్గా ఉంది, మీ ఉత్సాహం అది అంతే. ఇప్పుడు మీరు చెప్పిన మాట మాకు కూడా ధైర్యం సార్ కూర్చునేటప్పుడు మాట్లాడదాం అనుకున్నాను. మరి మీరు పిలవగానే నేను వచ్చాను. సార్ కూడా వచ్చేసారు. అది నా ప్రసన్న అయ్యేసరికి సార్ వచ్చారు. తగ్గినా మీరు తగ్గినట్టు కాదు, మీ టోటల్ మెంబర్షిప్ ఇంక్రీజ్ చేసినట్టే. నెక్స్ట్ క్లబ్ ఆల్సో ఇంక్రీజ్ అవుతుంది మెంబర్స్. ఏ కార్యక్రమం అయినా సరే ఈజ్ వెరీ సిన్సియర్ అటెండెన్స్ విషయంలో. మీరు ఏ మీటింగ్ ఇక్కడ పెట్టినా కానీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు అటెండ్. ఇవాళ కూడా ఎర్లీ పార్ట్స్ లో నిజంగా అయితే కనుక సింహాచలం గారు అండ్ డిఆర్కే రావు గారు వచ్చారు. మేము వచ్చినప్పటికీ వచ్చారు ఆయన. థ్యాంక్స్ టు యూ సార్. ఓకే సార్, చిరంజీవి 9 మంది వెళ్ళాం. సో సరే, ఎనీవే నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు రావాలి. సో వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఏంటంటే ఇలా చేసుకుంటూ పోతుంటే మనకి ఇక్కడ ఉన్నది ఎవరు? సరే, లేడీ గవర్నర్ గారు. ఆవిడ చూసే అదే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు లేడీస్కి. అందుకే నాకు బైక్ చేతికి ఇచ్చారు. నాకు అసైన్మెంట్ వేరే 650 to 700 వర్త్ ఎవ్రీ మంత్ ఒక పూర్ లేడీకి ఇస్తుంటారు, ఒక పూర్ ఫ్యామిలీకి ఇస్తుంటారు. 2 weeks సో ఫార్ కాస్టింగ్ అబౌట్ 5,000. సో ఇప్పుడు దాకా ఇచ్చారు. ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ వాంట్ టు రీచ్ ఎనీ క్లబ్ మెంబర్ విత్ ది రికమెండేషన్ గవర్నర్ ట్రీస్ని కూడా ఎక్కువగా నాటి మనం ప్రకృతి వచ్చింది. సో ప్రకృతి అంటే అందరికీ తెలిసిందే, పంచభూత తత్వం. అది అందరిలో మన హ్యూమన్స్లో ప్రతి నేచర్లో ఉండే ప్రతి జీవిలో కూడా సేమ్ అదే ఉంటుంది. అందరికి తెలిసిందే, కానీ నేనేదో చెప్తున్నా అనుకోవద్దు. దానిలో ఇప్పుడు మనము నీరు, నిప్పు కానీ భూమి, ఆకాశం ఆల్మోస్ట్ అన్నీ కూడా కొనుక్కునే విధంగా తయారైపోయాయి. ఒకప్పుడు నీరు వాటర్ కొనుక్కునేది ఏమీ లేదు. ప్రకృతిలో అన్ని దగ్గరలా ఓపెన్గా ఉండేది. ఆ నీరే అన్నీ మనము ప్రతి జీవరాశి కూడా ఉపయోగించుకున్నాం. కానీ ఇప్పుడు నీరు అనేది కొనుక్కుంటున్నాం. అలాగే భూమి అనేది కొనుక్కుంటున్నాం. ప్రతి దేశం కూడా నా భూమి ఇది మీది అని హద్దులు చేసుకుంటాం. అలాగే ఆకాశాన్ని కూడా పంచుకుంటాం.
ఒక గాలి అదొకటే ఏమో ఆక్సిజన్ ఒకటి ఈ మా దేశంది మీ దేశంది అనేది ఇంకా రాలేదు. మొన్న కరోనా టైంలో ఆ ఆక్సిజన్ కూడా కొనుక్కోవాల్సి వచ్చింది. దాని వాల్యూ అప్పుడు తెలిసింది. ఇప్పటి వరకు మనం తీసుకునే శ్వాసలు ఎన్ని శ్వాసలు తీసుకుంటున్నామో మనకే తెలియదు. దేవుడు మనకి ఇంత గొప్ప అన్నీ ఇచ్చారు. ప్రతిదీ అన్నీ చాలా అంటే మెడిసినల్ ప్లాంట్స్ కూడా చాలా అంతరించిపోతున్నాయి. వాటి గురించి మనకి ఎంతమంది చెప్తున్నా కూడా వాటి గురించి తెలుసుకోలేకపోతున్నారు. మనం కూడా వాటిని కాపాడుకోలేకపోతున్నాం. అందరూ కూడా ఎంతసేపు ఆయుర్వేదిక్ అంటే చాలా బ్యాడ్ అని అనుకుంటారు. చిన్న చిన్న వాటికి ఎప్పుడు కూడా ఆయుర్వేదిక్ బెస్ట్ అని నా అభిప్రాయము. ప్రతి దానికి కూడా ఎంతసేపు మెడిసిన్స్ అంటే మనం ఎక్కువ కెమికల్స్ ఎక్కువగా వాడుకోవడం అలా జరుగుతుంది. సో చిన్న చిన్న మెడిసినల్ ప్లాంట్స్ కూడా ప్రతి ఇంట్లో కూడా పెంచుకుంటే చాలా మంచిది. అలాగే మనం నీమ్ ట్రీస్ ఒకప్పుడు మన చిన్నప్పుడు వీధిలో అంటే హైవేలో వెళ్తే ఇటు సైడ్ అటు సైడు పెద్ద పెద్ద వృక్షాలు ఎక్కువ నీమ్ ట్రీస్ బాగా కనిపించాయి. వేప చెట్లు అవి ఇప్పుడు వేప చెట్లు కూడా చాలా పెరిగిపోయి మనం అందుకనే వృక్షాల్లో కూడా కొద్దిగా వేప చెట్లు, రావి, మారేడు ఇలాంటి వృక్షాలు ఎక్కువ ఆక్సిజన్ నైట్ అండ్ డే ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయాలండి. ఈ సంవత్సరం మాకు రాధగారికి నన్ను ఫండ్స్ రైజింగ్ డీసీ కింద పెట్టారు. ఒక హౌస్ ఒకటి కండక్ట్ చేసేటట్టుగా చూడండి. ఆన్లైన్లో మనం హౌస్ ఆడుతున్నాం. ఆన్లైన్లో హౌస్ అంటే రెడీనా? అందరూ రెడీయా? జెంట్స్ కూడా చెప్పాలండి, అందరూ ఆడాలి. ఫ్యామిలీ మెంబర్స్ కింద చెప్పండి. అందరూ చెప్తే వాళ్ళు ప్లాన్ చేసుకుని మీకు వివరాలన్నీ పంపిస్తారండి. అందరూ ఆడొచ్చండి. మెంబర్స్ ఆడాలని ఏమి లేదు, నాన్ మెంబర్స్ అందరూ కూడా ఆడచ్చు. సో మీరు అందరూ కూడా మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చెప్పండి. అంతా ఆన్లైనే కాబట్టి బాగుంటుందని అనుకుంటున్నాము. నెంబర్గా వచ్చింది అయితే మాత్రం కాదని నేను అనుకుంటున్నాను. అది ఎంతవరకు నిజం ఉంది మీ ఓన్గా తెలుసుకుంటే సరిపోతుంది. చాలామంది అంటే ఏ కార్యక్రమాలు చేసినవన్నీ కూడా మంచి కార్యక్రమాలు కాదని అనట్లేదు. మళ్ళీ డొనేట్ చేసామండి, రైస్ ఇచ్చామండి, చేసామండి. ఇవన్నీ కావాలంటే మనిషి బతికుంటున్నాయి కదండి. సో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అన్నది కూడా చేస్తే బాగుంటుంది. ఆ కార్యక్రమాల వల్ల మన క్లబ్ అన్నది ఏంటి, మన క్లబ్ కూడా ఇప్పుడు ఏదైనా బ్లడ్ కావాలంటే లైఫ్ క్లబ్కి వెళ్తే లైఫ్ క్లబ్ వాళ్ళు బ్లడ్ ఇచ్చారనో, లేదంటే రోటరీ వరకు వెళ్తారు, ఏదో బ్లడ్ బ్యాంక్ వెళ్తే వాళ్ళ ధర వచ్చి చెప్తాను వస్తారు. అలాగే వాళ్ళు ఎలా పాపులర్ అయ్యారో మన క్లబ్ కూడా అదే పాపులారిటీ తెచ్చుకోవాలని, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి మన క్లబ్ని ఇంకా అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ, నిత్యావసరాలు కూడా తీర్చుకోవడానికి కూడా ఇంట్లోనే ఉండే. కానీ ఈరోజు కేజీలకు కొనుక్కుంటున్నాం. దానికి కారణం ఏంటంటే ఈ చెట్లు అంతరించిపోవడం. రెండవది ఏంటంటే ఈ చెట్ల నుండి వచ్చేది కాబట్టి ఆక్సిజన్ కాబట్టి మనం జీవించుకుంటున్నాం. మరి లాక్డౌన్ టైంలో చూసాం, ఆక్సిజన్ వాల్యూ ఏంటని తెలుసుకున్నాం. కానీ ఇప్పటికీ కూడా చెట్ల పట్ల నిర్లక్ష్యం వేస్తున్నాం. మరి క్లబ్స్ వాటిలోని మనం చేస్తున్నాం. కానీ వాట్ ఆఫ్టర్ మెయింటెనెన్స్ అనేది కూడా ఉండాలి. అది మనం ఎక్కడో అక్కడ వేస్తుంటే అది తర్వాత కొంచెం ఎదగకుండా కొన్ని ఉంటాయి, మొలకెత్తకుండా ఎదిగిన తర్వాత కొన్ని అడ్డుగా ఉన్నాయని చెప్పి తీసేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఒక మంచి కేర్ ఏరియా నేను చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎన్నో సర్వీస్ చేస్తాను అందరూ చెప్పారు. నేను డీసీ పెంచడం విషయంలో రాజుగారి సలహా కావచ్చు, గవర్నర్ గారు అయితే అవ్వచ్చు, చాలా మంచి ఐడియా. ఒకరే అన్నీ చూసుకోలేరు కాబట్టి ఎక్కడెక్కడ డీసెంట్రలైజేషన్ సెంట్రలైజేషన్ వల్ల చాలా తక్కువ పనులు అవుతాయి. ఇప్పుడు మన డీసీలు అందరూ ఎన్నో సర్వీసులు ఇచ్చారు. అవి చాలా సంతోషం, చాలా ఉపయోగం. కానీ ముందు మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి కదా. ఇవన్నీ చేయాలండి. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? యోగా చేయాలి. మన
ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా యోగాని ఓ మంచి పాయింట్గా తీసుకొని వరల్డ్ లెవెల్లో దీని ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ యోగా డేని 10 years బ్యాకే స్టార్ట్ చేశారు. ఇది అందరికీ తెలుసున్నదే. దాన్ని మనం అందరినీ పాజిటివ్గా మోటివేట్ చేస్తున్నది. మరి రాని వాళ్ళు కూడా మీటింగ్ వచ్చేటట్టుగా మన యాక్టివిటీస్ ఉండాలి. తర్వాత మనం కండక్ట్ చేసే యాక్టివిటీస్ కూడా ప్రజలకు ఇంట్రెస్ట్గా ఉండాలి. మనం చేసే యాక్టివిటీస్ ఇంట్రెస్ట్గా ఉండాలి. మన సర్వీస్ బాగా చేస్తున్నామంటే చాలామంది అలయన్స్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. మరి ఈ ఎల్ఎంఎం ఎస్ఎల్ఎఫ్ కూడా చాలా ఎక్సలెంట్గా కాంట్రిబ్యూషన్ అవుతున్నాయి. చెప్తాను అంటే టైం లేడీ అమెరికాలో వరల్డ్లో ఎన్నో ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారు. ఆవిడ ఒక డిస్ట్రిక్ట్ గవర్నర్. సో ఆవిడ చాలా డైనమిక్గా ఉన్నారు. అయితే 35 LMR చేశారు. 34 LMR చేశారు. 8 క్లబ్లు పెట్టారు. ఆల్రెడీ 200-300 యాక్టివిటీస్ అంటే ప్రతి యాక్టివిటీ కౌంట్ చేస్తారు. ఓ రోజు బటర్ఫ్లై డిస్ట్రిబ్యూషన్ అయితే దాన్ని కూడా కౌంట్ చేస్తున్నారు. ఆ విధంగా కౌంట్ చేసి మనం 200 యాక్టివిటీస్ 300 యాక్టివిటీస్ చేస్తామని చెప్తున్నారు. మరి మన డిస్ట్రిక్ట్లో కూడా చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. అది మనం కూడా దాన్ని మరి ఇన్ని చేసామని చెప్పాలి. మార్కెటింగ్ మనం చేయవలసిన అవసరం ఉంది. అప్పుడే మనం కూడా బాగా చేస్తున్నామని తెలుస్తారు. అయితే మన డిస్ట్రిక్ట్లో అన్నీ కూడా చాలా క్లబ్లు 50 members మీద ఉన్న క్లబ్లే ఎక్కువ క్లబ్ జీవితంలో ఒకసారి అవుతాయి, రెండోసారి అవి అవకాశం ఉండదు. అందుకని మనం చారిటీ అవకాశం ఇవ్వాలంతో మనం SLF అని పెట్టాం. SLF అంటే సర్వీస్ లీడర్షిప్ అండ్ ఫెలోషిప్. ఇది కూడా 11,000 సేమ్ అమౌంట్. దీన్ని కూడా మన అదే ప్లేయర్ పోతుంది. యూఆర్ఏ కంట్రిబ్యూటర్ ఫౌండేషన్ అది కూడా ఉంది. ఒరిజినల్గా మన SLF ఇందులో వేసేవాడు. తర్వాత ఏమనుకున్నామంటే లైఫ్ మెంబర్ మీద కూడా ఇందులో అదే 3వ తారీఖు ఈ నెల 3వ తారీఖు వరకు అంటే సర్వీస్ యాక్టివిటీస్లో మిగతా జిల్లాల వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టుకున్నారు. 1వ నెంబర్ 2వ నెంబర్ అలాగే. సో వాళ్ళు చేసింది తక్కువ, చూపించింది ఎక్కువ. కాబట్టి మనం నిజంగా చేస్తున్నాం కాబట్టి మనం 200 నుంచి 300 వరకు సర్వీస్ యాక్టివిటీస్ మనం చేస్తున్నాం కాబట్టి ఆ మీనింగ్ఫుల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా మనం చేస్తున్నాం. ఇప్పుడు రీప్లాంటేషన్ కానీ బ్లడ్ డొనేషన్ కానీ చాలా చాలా మంచి యాక్టివిటీస్ అయితే వస్తున్నాయండి. సో కాబట్టి మీరందరూ కూడా విరివిగా పాల్గొని ఈచ్ మెంబర్ రీచ్ మెంబర్. ఇప్పుడు ఏంటంటే ఈచ్ మెంబర్ రీచ్ 1 member. మీరు లేడీస్ అయితే వాళ్ళ హస్బెండ్ని మెంబర్ చేయండి. అదే పెద్ద కాదు కష్టం కాదు. మీరు అడిగితే అతను డెఫినెట్గా ఒప్పుకుంటాడు. మనం అలాగే అతను మెయిన్ మెంబర్ అయితే వైఫ్ మెంబర్గా చేస్తే మన మెంబర్షిప్ ఇప్పుడు 600 కాదు 1200 అవుతుంది. సో కాబట్టి డెఫినెట్గా మనం అందరూ కూడా 1000 members అచీవ్ అవుతాం. సర్వీస్ యాక్టివిటీలో ఫస్ట్ బెస్ట్ డిస్ట్రిక్ట్ 105 అని మనం చూపించుకుంటామని సో మన ఉషారాణి గారికి ఆశీర్వాదం ఇస్తూ సో ఈ కార్యక్రమాన్ని ఇంకా టైం అయిపోయింది కాబట్టి ఎక్కువ మాట్లాడాలి. నేను సైట్ ఎన్నుకోండి సార్, నేను ఇస్తాను. బిల్డింగ్ తయారు చేసి ఇస్తాను. ఎందుకంటే ముఖ్యంగా నేను విమెన్ ఎంపవర్మెంట్ కోసం అడిగాను. సో ఇప్పుడు మన మీటింగ్స్ కూడా అక్కడే పెట్టుకోవచ్చు. సో నేను రేపు ఒక్కసారి అంత మళ్ళీ కలుస్తాను. కలిసి ఒక 5 cents ఆఫ్ ల్యాండ్ తీసుకుంటే మనకి ఎంత వస్తుందంటే ఒక్కొక్క సెంట్ 48 గజాలు. కాబట్టి ఆ విధంగా మనం చేసుకుంటే మనకి 250 గజాలు వస్తుంది. సో ఇలా మనం చేసుకుంటే మనకి పర్మనెంట్గా మనకు మెంబర్షిప్ మీటింగ్లు పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా మీరందరూ కూడా సహకరిస్తారని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గవర్నర్ గారికి థ్యాంక్ యూ. We should appreciate our governor because after very long time we had such a wonderful meeting today. సో ముందు కూడా ఇటువంటి మీటింగ్ చక్కగా చేయాలని చెప్పి నా ఫైనల్గా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ టెన్యూ స్టార్ట్ అయ్యి మేడం గారి టెన్యూ అలాగే 62 మంది కొత్త మెంబర్స్ జాయిన్ అయినందుకు ఒక్కసారి చప్పట్లు కొడుతున్నాను. అలాగే ఇక్కడ ఉన్న క్లబ్స్ చాలా మంది ఒక 10 clubs దాకా ఇన్స్టిట్యూషన్ ఫంక్షన్స్ చేశారు. మమ్మల్ని అందరూ డివైడ్ చేశారు. నిజంగా ద వే ఇంటరాక్ట్ విత్ అస్ వెరీ ఇంప్రెసివ్ అండి. వాళ్ళు చేసే విధానం కానీ నిజంగా మేము డిస్ట్రిక్ట్ ఎలా చేయాలనే దాన్ని కూడా క్లబ్స్ దగ్గర కూడా కొంచెం నేర్చుకోవచ్చు అనిపించింది. వాళ్ళ హాస్పిటాలిటీ కానీ ద వే డే ట్రీటింగ్ కానీ నేను చాలా క్లబ్స్ ఇన్స్టిట్యూషన్స్కి ఈ మధ్యన వెళ్తున్నాను. సో నిజంగా వాళ్ళు చేసే ఆర్గనైజింగ్ వీఆర్ వెరీ ఇంప్రెస్ అండి. తుని క్లబ్ కానీ అనకాపల్లి క్లబ్ కానీ రాయల్స్ క్లబ్ కానీ నార్త్ క్లబ్ కానీ ఇలా అన్ని క్లబ్స్ చెప్పుకుంటే అంతే కార్పొరేట్ క్లబ్ కానీ మా గ్రాండ్ కూడా బాగానే చేయగలిగాం. చేసాం కొత్త క్లబ్ అయినా ట్రై చేసాం అట్లీస్ట్ మా ప్రెసిడెంట్ గారు కోఆపరేషన్తో. సో ఇలాగే ముందు కూడా అన్ని ప్రోగ్రామ్స్
చేసుకోవాలని ఇవాళ అనకాపల్లి క్లబ్ నుంచి మనకు ఒక నిజంగా ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చారు. 1 hour లేట్గా స్టార్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఇంత రష్ అవుతుందండి. నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్కి అందరికీ ఇక్కడ వచ్చిన ఇంకొక మెంబర్ని యాడ్ చేసుకుంటూ మిగతా క్యాబినెట్ తీసుకుని వస్తూ ఆన్ టైం వచ్చి ఆన్ టైం స్టార్ట్ చేసుకుని చక్కగా స్నాక్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ లంచ్ చేస్తూ చక్కగా చిట్ చాటింగ్ పెట్టుకుని డిస్ట్రిక్ట్ అభివృద్ధి కోసం అందరం నెక్స్ట్ మీటింగ్లో క్లోజింగ్ ఆఫ్ ది మీటింగ్ మన ఎంతో మంచి రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కీర్తిశేషులు. ఆయన ఏ కార్యక్రమం చేసుకున్నా కానీ ఏ బాధ్యతను చేపట్టినా కానీ సృష్టిలో ఉన్న ప్రతిదీ కంట్రిబ్యూట్ చేస్తాయి. మనం కూడా ఎలా చేయాలి, మనం ఒకసారి పట్టుకుంటాం, పదవి తీసుకుంటాం కానీ మధ్యలో వదిలేయటం ఇట్లా. దానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆయన ఒక మంచి కొన్ని మాటలు రాశారు. అది ఒక్కసారి మేము ముందు విత్ యువర్ పర్మిషన్ ఏంటంటే, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఏ నిమిషము, విస్మరించవద్దు ఏ నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం, నొప్పి లేని నిమిషమేది మరణమైన జననమైన, జీవితాన అడుగడుగున కష్టం ఉంటుంది వదిలేదు, బ్రతుకు అంటేనే నిత్య ఘర్షణ, దేహముంది ప్రాణముంది సత్తు ఉంది నెత్తురుంది, మనందరూ ఇవన్నీ ఉన్నాయి. ఎంతకన్నా సైన్యం మీకు కావాలా ఏమన్నా పనిచేయాలంటే? దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండునా? ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను, ఆశయము నీకు సారథౌనురా. ఈరోజు ప్రతి ఒక్క లీడర్కి ఇది మనందరికీ వర్తిస్తుంది. ఎక్కడ వదిలేయద్దు. మనందరికీ 1 సంవత్సరం అవకాశం వచ్చింది, టేకప్ చేశాము. ఎక్కడ నిరాశ పడకుండా ప్రతి నిమిషం ముందుకు వెళ్దామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియదు. దగ్గర ఇచ్చేసి